రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతుంది. శాసన మండలిలో వెంటనే చర్చ జరపాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. అటు పొంగులేటిని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు. పొంగులేటి కాదు పొంగు లూటి అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సభ్యులంతా గన్ పార్క్ నుంచి ర్యాలీగా శాసన మండలికి వచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాసేపటి క్రితమే శాసన మండలి ప్రారంభమైంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు గన్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున కూడా నిరసన తెలిపారు. మంత్రి పొంగులేటికి సంబంధించి అటు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి విచారణ చేపట్టాలి, హౌస్ కమిటీ వేయాలి. ఇటు దీనికి సంబంధించిన అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే అక్కడ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున కూడా లూటీ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి విచారణ జరిపించాలంటూ కూడా నిన్న అటు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే విషయంపై నిన్న బీఆర్ఎస్ శాసనసభ్యులు అటు శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు కూడా అటు ఆధారాలతో సహా ఇదంతా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన మైనింగ్ వ్యవహారాలు అక్రమ కార్యకలాపాలకు సంబంధించి సభలో ప్రతి విషయాన్ని కూడా అటు కూలంకషంగా సభ ముందు ఉంచారు. ఇక దీనికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న బీఆర్ఎస్ శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ రోజు సస్పెండ్ చేశారు. ఇక ఈ రోజు శాసన మండలిలో కూడా ఇదే విషయాన్ని కూడా సభ్యులు రేజ్ చేయనున్నారు. ఖచ్చితంగా రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి హౌస్ కమిటీ వేయాలి, మొత్తం నిజ నిజాలు తెలుసాలి, ప్రజల ముందు ఉంచాలి. దీనికి సంబంధించి అటు మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ కూడా శాసన మండలి సభ్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.